హృదయమర్పించవా. నీ తల్లి గర్భాన నీ ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భాన నీ ఉండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుము సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ హృదయమర్పించవా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఒక క్షణమైన నిన్ను వీడినని పాట పాడి దేవుని మహిపరుద్దాం. ఒక క్షణమైన నేను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నేను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా.
ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనల్లో నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనల్లో నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కొనుక ఎన్నడు నిద్రింపగానే కను పాపలో కాపాడుమా. కొనుక ఎన్నడు నిద్రించగానే కను పాపలో కాపాడుమా. కాపరివైన నీ మందలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మరొక పాట పాడదామండి. గలిలయ తీరాన చిన్న నావ అనే పాట పాడి దేవుని మహిపరుద్దాం. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. యేసయ్యా సేవలో వాడబడిన యేసయ్యా బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా. గలిలయ తీరాన చిన్న నావా యేసయ్యా ఏర్పరచుకున్న నావా.
యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, యేసయ్య రాకకై ఎదురు చూసిన, యేసయ్యను మోస్తూ పరవశించిన, ఆత్మల సంపాదనకై వాడబడిన, ఆశ్చర్య కార్యములెన్నో చూసిన, ఆ నావల నిన్ను మోస్తే చాలునయ్యా, గలిలయ తీరానా చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరానా చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, సుడిగుండాలెన్నో ఎదురొచ్చిన, పెను తుఫానులెన్నో అడ్డొచ్చిన, ఆగకుండా ముందుకే కొనసాగిన, అలు పెరుగని సేవకై సిద్ధపడిన, ఆ నావల నన్ను కూడా వాడుమయ్యా, గలిలయ తీరానా చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరానా చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, యేసయ్య సేవలో వాడబడిన, యేసయ్య బోధకు ఉపయోగపడిన, ఆ నావలో నేనుంటే చాలునయ్యా, గలిలయ తీరానా చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా, గలిలయ తీరానా చిన్న నావా, యేసయ్య ఏర్పరచుకున్న నావా. దేవుని స్తోత్రం. మరి ఆఖరిగా ఇంకొక కీర్తన పాడుకొని మనం వర్తమానంలోకి వెళ్దామండి. అన్న స్టీవెన్ అన్న ఒకసారి రండి, ఒక కీర్తనకి సహాయం చేయండి. దుర్గారావు, ముఖ్యాల దుర్గారావు గారు రావాలి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడి స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతోనే పాటను పాడుతూ దేవుని మహిమపరుద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ బలమునే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారితో అలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన.
దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి కీర్తనలు పాడి దేవుని మహిమపరిచిన ఆనలకు ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలన్నా. థ్యాంక్ యూ. మరి మన వర్తమానంలోకి వెళ్దామండి. మరి వర్తమానం చెప్పడానికి మన ముందు గోపి బ్రదరు దేవుడు నడిపించాడు మన మధ్యకి. మరి ఆ వర్తమానం గురించి మొదటిగా ప్రార్థనతో మరి వర్తమానంలోకి వెళ్దాము. మరి ప్రార్థన చేయడానికి మరి స్టీవెన్ అన్న వచ్చి ఈ యొక్క మొదటి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ అండి, ప్రార్థన అన్నప్పుడు మన కుర్చీలో ఉంది కాబట్టి నిల్చోండి ప్లీజ్. అంటే మనం ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు. ప్రార్థన. సర్వోన్నతుడైన మా దేవ, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, ఘనమైన శ్రేష్టమైన అత్యున్నత నామానికి మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడును, మా దేవుడునైన యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ దినాన్న ఈ యవనస్తుల కూడికలో ప్రభా మమ్మల్ని అందరినీ చేర్చి నీ పాటల యందు ప్రభా మేము ఆనందించడానికి, మీరు మహిమపరచబడ్డానికి సహాయం చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మరి ముఖ్యముగా ప్రభా నీ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మాకు గ్రహింపును దయచేయండి. నీ మాటలు వినగలిగే చెవులను, వాటిని గూర్చి ఆలోచించే హృదయమును ప్రభా మాకు దయచేయండి. అవును ప్రభా, మా హృదయమును అటు ఇటు పోనీయక ప్రభా నీ వైపు నిమగ్నమై నీ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి మేము నడవడానికి సహాయము చేయండి ప్రభా. సహాయము చేస్తున్నారు, అందును బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ కూడికను మొదటి నుండి ఆఖరి వరకు మీరే ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ఇదిగోనైనా మా మధ్యకి గోపి బ్రదర్ని ప్రభా మీరు క్షేమంగా నడిపించారు. అలాగే ప్రభా నీ వాక్యము ద్వారా ఆయన మాట్లాడడానికి సహాయము చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ వాక్యం అయితే మాట్లాడుచున్నారో ఆ మాటలు మీవి ప్రభువా. మీ మాటలు ప్రభా మా హృదయములకు జీవపు ఊటలని ప్రభా మేము గ్రహించలాగునను సహాయము చేయండి. అవును ప్రభా, వాటిని మా హృదయంలో నిలుపుకున్నట్లయితే ప్రభా మా హృదయం నుండి జీవధారలు ప్రభా ప్రవహిస్తాయని నీ మాటల ద్వారా తెలియజేస్తున్నారు తండ్రి. అటువంటి మాటలను ప్రభా ప్రకటిస్తుండగా, మేము వినుచుండగా మీ నామమే మహిమపరచబడినట్లు సహాయము చేయమని, ఆ మాటలను మేము గ్రహించలాగిన సహాయము చేయమని సమస్తమును బట్టి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్నకు హృదయపూర్వక వందనాలండి. అందరూ సంపూర్ణ బైబిల్, సొంత బైబిల్ కలిగి ఉన్నారా? బైబిల్ తెచ్చుకున్నారు అందరూ? బట్టలు లేకుండా రావచ్చు కానీ బైబిల్ మాత్రం మర్చిపోకుండా రాకూడదు. బైబిల్ కంపల్సరీగా ఉండాలి మనకి. బుడద బట్టలేని వేసుకున్నట్టు పర్లేదు. ఒకసారి మరి ఇప్పుడు సంపూర్ణ బైబిల్ పైకి ఎత్తి మనం బైబిల్ పల్లో పాడుకొని వర్తమానంలోకి వెళ్దాం. బైబిల్ ఎలా పట్టుకోవాలండి? మా తలకన్నా ఎత్తుగా ఎలా పట్టుకోవాలి బైబిల్? నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసుకుందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ప్రైజ్ లార్డ్. మరి మన ముందు మన మధ్యలో ఉన్న గోపి బ్రదర్ వచ్చి వర్తమానం చెప్పాల్సింది ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రైట్ అండి, మంచిది. ఇబ్బంది అనుకోకుండా, ఎవరు కూడా కష్టం అనుకోకుండా ఒకసారి మరలా మనం అందరం లేచి నిలబడి మన చేతిలో ఉన్న బైబిల్ని పైకి పెట్టి
ఒక చిన్న పాట పాడుకుని మనం దేవుని మాటలు నేర్చుకుందాం. అందరికీ కూడా ఈ పాట వచ్చు కదా. ఏం పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో. గట్టిగా చెప్పాల. నేను 1 2 3 స్టార్ట్ అంటాను. నాకంటే ఎక్కువగా మీ వాయిస్ వినిపించాలి నాకు. ఓకేనా? ఓకేనా? రైట్. 1 2 3 స్టార్ట్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. రైట్, కూర్చుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాము. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ విధంగా మేమందరం కూడుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నీ నామం యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియచేయడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికే మీకే వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. కూడి వచ్చిన మేమందరం కూడా శ్రద్ధగా నీ మాటలు వింటూ, వాటి వెనకాల ఉన్నటువంటి నీ యొక్క మనస్సును ప్రభు మేము తెలుసుకుంటూ, మా జీవన శైలిలో మేము ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, నీ దగ్గరకు మేము ఎలా చేరుకోవాలి అనేటువంటి గొప్ప ఆలోచనకరమైనటువంటి సంగతులను మేము నేర్చుకోగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ మాటలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభువనైనా మేము విడిచిపెట్టకుండా, వ్యర్థమైన వాటిని మేము చూడకుండా, ఎంతో విలువైనటువంటి మాటలను ప్రభువు మేము పట్టుకొని చివరి వరకు, కడ వరకు స్థిరముగా, దృఢముగా విశ్వాసంలో ప్రభు సాగిపోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి, బైబిల్ అందరం కూడా ఓపెన్ చేద్దాము. ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ అందరితో కూడా ఈ విధంగా కూడుకొని మరి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి సమయానికే ఈ కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను పోయినసారి కూడా చెప్పాను, ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పే వాళ్ళందరూ కూడా కూర్చున్న వారితోనే సమానం. ఎందుకంటే మనమందరం ఎవరు దేవుని విషయంలో, దేవుని దగ్గర, బైబిల్ దగ్గర మనమందరం కూడా ఎవరు అంటే విద్యార్థులు మాత్రమే, అంటే నేర్చుకునే వాళ్ళమే. మనం ఎవరు? లెర్నర్స్. కాబట్టి అందరూ కూడా సమానమే. ఎవరు కూడా చెప్పేవాళ్ళు ఎక్కువ, కూర్చునే వాళ్ళు తక్కువ అనేటువంటి భావన ఎవరిలోనూ ఉండొద్దు, ఉంచుకోవద్దు కూడా అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందాడ అన్నయ్య బైబిల్ పట్టుకుని పాట పాడేటప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. ఏంటి అంటే, ఈ వాక్యము ఎవరి చేతిలో అయితే ఉంటుందో, అంటే ఈ దేవుని యొక్క మాటలు ఎవరి చేతిలో అయితే ఉంటాయో వాళ్ళు ఎంత వృద్ధిని పొందుతారో, ఎంతలా వెలిగిపోతారో అనేది చాలామందిని మనం చూస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకైతే మనం దీని దగ్గరికి మనం రామో అప్పటి వరకు దీని ఘనత కానీ, దీని యొక్క ప్రత్యేకత కానీ, దీని యొక్క గొప్పదనం కానీ మనకు తెలియదు. ఎప్పుడైతే మనం దాని దగ్గరకు వచ్చి దాని ముందు కూర్చుని దానిని మనం చదువుతూ దానిలో ఉన్నటువంటి విషయాలను మనం గ్రహిస్తూ ఉంటామో అవి మనల్ని పట్టుకుని
ఎక్కడ వరకు నిలబడతాయి అనేది, ఎక్కడ వరకు మనం తీసుకుని నిలబెడతాది అనేది కూడా మనం ఊహించ శక్యము కానిదనమాట. కాబట్టి దేవుని యొక్క మాటలు వినేటప్పుడు కానీ వాటిని చదివేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనము మన యొక్క మనసు కానీ మన యొక్క శరీరం కానీ మన యొక్క ఆలోచనలు కానీ ఎక్కడ కేంద్రీకృతం చేయాలి అంటే దేవుని యొక్క మాటల దగ్గర కేంద్రీకృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, మీరు అందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కొన్ని మాటల చేత మరలా మనం అందరం కూడా దేవునిలో బలపడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అందరం కూడా మనం జీవించేటువంటి జీవన శైలిలో ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాము అంటే ఏం కోరుకుంటాం ఏం చెప్పకుండా ఎలా చెప్తామండి అంటారా? మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రోజుల్లో మనం అందరం చాలా బిజీ అయిపోయాం. ఎందులో బిజీ అయిపోయాం అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడంలోను, తర్వాత ఫేస్బుక్లో పోస్టులు చూడడంలోను, యూట్యూబ్లో వంటలు చూడడంలోను, వీటన్నిటిలో కూడా మనం చాలా బిజీ అయిపోయాం. వాటిని తోసి మన బొటని వేలు నొప్పి వచ్చేలే తప్ప, లేదా మన కళ్ళు నొప్పి వచ్చేలే తప్ప, తల నొప్పి వచ్చేలే తప్ప వాటిని మనం పక్కన పెడుతున్నామా అంటే పెట్టడం లేదు. సో ఈ పరిణామాలన్నీ కూడా అంటే మనం దేనికి అడిక్ట్ అయిపోయామని మనం చెప్పుకోవచ్చు అంటే మన మొబైల్ ఫోన్కి మనం బాగా కనెక్ట్ అయిపోయాం. ఎంతలా కనెక్ట్ అయిపోయాము అంటే కనీసం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టట్లేదంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటారు అది లేకపోతే నాకు అది కూడా రావడం లేదు అంటున్నారు. అవునా కదా? నిజమే కదా, అంతలా అడిక్ట్ అయిపోయాం. సో ఇంత బిజీ అయిపోయాం మనం. ఈరోజు ఇక్కడ యవనస్తుల కూడిక జరుగుతుందంటే ఈ కాలనీలో ఎంతమంది యవనస్తులు లేరండి? మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎంతమందిని పిలవలేదండి? అందరూ వచ్చారా? రాలేదు. ఎందుకని? ఐపీఎల్ ఫైనల్ కదా ఈరోజు, అంతకంటే గొప్పదా ఇది అనేటువంటి అల్పమైన స్వల్పమైన భావనలో చాలామంది ఉన్నారు. కానీ మీరు మాత్రం చాలా అంటే చాలా ధన్యులు. ఎందుకంటే మీరు మీ బిజీ షెడ్యూల్లో నుండి కొంత సమయాన్ని దేవునికి ఇచ్చారు కాబట్టి మీరు చాలా ధన్యులు. సో ఇంత బిజీగా ఉన్నటువంటి మన జీవితం కడ వరకు వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తుంది అని ఎప్పుడైనా మనం నిలబడి ఆలోచించామా? ఇంత బిజీగా మనం ఉంటున్నాం కదా. అంటే ఒక ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తున్నారు, పని చేసేవారు పని చేస్తున్నారు, తర్వాత ఖాళీ టైంలో మనం చేయాల్సిన పనులు మనం చేస్తున్నాము. ఇలా చేస్తూ మన ఈ జీవనశైలిని ఒకసారి మనం పరిశీలిస్తే, ఒక్కసారి మనం నిలబడి అలా ఆలోచిస్తే గనక మన జీవితం చివరి వరకు ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇలా ఆలోచిస్తే కనుక మనం చివరి వరకు వెళ్ళి సాధించేది ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు. ఈరోజు చూడండి, ఎంతోమంది చదువుకుని ఉద్యోగం చేయక ఇలాంటి వ్యసనాలకు లేదా ఇలాంటి మొబైల్కు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళకి భారంగా, సమాజానికి భారంగా, సంఘానికి భారంగా, ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకే భారంగా వాళ్ళు నడుస్తూ ఉంటే ఈ శరీరాన్ని మోయాలా అన్నట్టు వాళ్ళకే భారంగా మారిపోతున్నారు. అంటే మరి మనం చాలా వాళ్ళ విషయంలో దుఃఖించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను దేవుని యొక్క గ్రంథంలో నుండి ఒక సంగతిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ సంగతి చూసిన తర్వాత నిజంగా మనం ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అంటే నిజంగా నా సమయాన్ని కానీ, లేదా నా కాలాన్ని కానీ, లేదా నా వయస్సును కానీ ఇప్పటి వరకు నేను ఎంత వేస్ట్ చేశానా, ఇంత వృధా చేశానా, ఇప్పటి వరకు నేను నా జీవితాన్ని ఇంత ఎందుకు పనికి రాకుండా జీవించేశానా అనేటువంటి ఆలోచన మనలో తప్పనిసరిగా వస్తుందని నేను భావిస్తున్నాను. చూద్దాము సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం
4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం ఏంటంటే ఇన్ని అధ్యాయాలు చెప్పేస్తున్నారు అనుకోవద్దు. నా మాటలన్నీ కూడా ఎప్పుడు కూడా లాస్ట్ టైం చెప్పాను కదా ఎలా ఉంటాయి, కట్టే కొట్టే. ఏమో మీ దగ్గర నుండి మాత్రం రెస్పాన్స్ రాదు. ఇక్కడ ఈ లైట్ పెట్టడం వల్ల అటుపక్క ఎవరున్నారో నా వంక చూస్తున్నారో కూడా నాకు కనబడట్లేదు. ఎలా ఉండాలి ఇప్పుడు కూడా తెచ్చే అన్నట్టుగా నేను కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి చాలా అంటే చాలా కాన్సన్ట్రేట్గా విందాము. మనకున్న సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయంలో మనం ఎంత ఎక్కువ మాటలు నేర్చుకుంటున్నాం అనేదే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సమయంలో రాసినటువంటి మొదటి గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తాను. కేవలం 5వ అధ్యాయం మాత్రమే చదువుదాము. 4వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని పిల్లారా, మనందరికీ ఇశ్రాయేలీలు చాలా బాగా సుపరితం కదా. ఎవరు ఇశ్రాయేలీలు? దేవుని యొక్క జనాంగము. యాకోబు వంశం ద్వారా వచ్చినటువంటి 12 గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 12 గోత్రాల ద్వారా వృద్ధి చెందినటువంటి జనాంగమే ఇశ్రాయేలీల జనాంగం. ఇలాగే ఎలా అయితే దేవుని యొక్క జనాంగం ఉందో, ఈ జనాలు వ్యాప్తి చెందేటువంటి టైంలో కొన్ని జాతులుగా అవి విస్తరించాయి. అందులో కొన్ని జాతులే మనకు బాగా తెలుసు. ఫిలిస్తీయులని, అమోనీయులని, సిరియనులని, ఇశ్రాయేలీయులని, ఇలా కొన్ని రకాల జాతులను మనం బైబిల్లో చూడగలం. అందులో 2 రకాల జాతులను ఈరోజు మనం పరిశీలిద్దాం. ఒకటి ఇశ్రాయేలీలు, దేవుని యొక్క జనాంగం. రెండవది ఫిలిస్తీయులు. ఈ ఫిలిస్తీయులు ఎవరు, ఎలా వచ్చారు, ఇవన్నీ మనం పక్కన పెడదాం, ఎందుకంటే అది ఆలోచించేటువంటి టైం మంది కాదు. సో ఫిలిస్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య 4వ అధ్యాయం అంతా కూడా చదివితే ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరిగినట్లుగా, ఈ యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలీల చేతిని విడిచిపెట్టినట్లుగా, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయినట్లుగా, ఇశ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి దేవుని మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలం. ఇది పరిచయం అనమాట. అర్థమైందనుకుంటున్నాను. ఏం జరిగింది? ఫిలిస్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? ఫిలిస్తీయులు గెలిచారు, ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇశ్రాయేలీల దగ్గర ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకుని ఎవరు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చదువుదాం 5వ అధ్యాయం నుండి. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనెజరు నుండి అష్టోదనకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి మరలా దాని స్థానంలో నిలబెట్టెను. ఏమండి, మనకి ఈ పరిచయం అర్థమైంది కాబట్టి తిన్నగా కథలోనికి వెళ్ళిపోదాం. ఏంటంటే తీసుకొచ్చి మందసాన్ని ఎక్కడ పెట్టారంటే, ఫిలిస్తీయులు ఒక దేవతను పూజిస్తారు. ఆ దేవత పేరే దాగోను. రైట్ అండి? దేవత పేరేంటి? దాగోను ముందుట ఏం పెట్టారంట? దాగోను ఒక విగ్రహం ఉంది. విగ్రహం ముందు ఏం పెట్టారు? దేవుని యొక్క మందసాన్ని పెట్టినట్లుగా చూస్తున్నాం. పెట్టినప్పుడు పెట్టారు, వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది, తెల్లారి వచ్చి చూసేసరికి ఏం జరిగింది అంటే అక్కడ దాగోను విగ్రహము పడిపోయి దేవుని మందసం యొద్ద బోర్ల పడి ఉండగా వాళ్ళందరూ చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారంటే ఏమో గాలికి పడిపోయిందేమో అని చెప్పేసి దాన్ని నిలబెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా రాత్రి వచ్చింది, గడిచింది. తర్వాత రోజు ఏం జరిగిందో కింద చదువుతాం ఇప్పుడు. ఆ మరునాడు వారు ఉదయంనే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట ఈసారి ఎలా ఉంది అంటే ముక్కలుగా పడిపోయి ఉంది. అంటే కాళ్ళు, చేతులు, మొండెము అన్నీ వేరువేరుగా పడిపోయి ఉన్నాయి. ఇంతకు ముందంటే ఓన్లీ విగ్రహం పడిపోయింది కాబట్టి లేచి నుంచోబెట్టేసి కింద ప్లాస్టింగ్ కొట్టేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? ముక్కలు అయిపోయినాయి కదా. ఇప్పుడేం చేస్తారంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటా డౌటు? ఇది ఇశ్రాయేలీల దేవుని మందసం కదా, కొంపదీసి ఇశ్రాయేలీలు దేవుడేమైనా మన మీదకి రప్పించడానికి ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడు అంటారా అన్న డౌట్ వచ్చింది. అంతే, కన్ఫర్మ్ అవ్వలేదు. ఏమొచ్చింది? డౌట్ వచ్చింది.
డౌట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాట్లాడుకుని దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని పొజిషన్ మారుద్దాం. ఏంటి పొజిషన్ అంటే ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి తీసుకెళ్దాం అని అనుకుంటారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్లారనే చదువుదాం. చదవండి 6వ వచనం. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలుల దేవుని హస్తము మన మీద బహు భారముగా ఉన్నది అని ఇప్పుడు గ్రహించారు. గ్రహించి ఏం చేస్తున్నారంట? చదవాలి స్పీడ్గా. ఉండుటయే దీనికి కారణం. ఏమండి 3 వార్నింగ్స్ వచ్చాయి. మనకు కూడా మన జీవితంలో చాలా వార్నింగ్లు వస్తే మనం గమనించాం. కాకపోతే తెలుసా మీకు ఆ విషయం? మన జీవితంలో చాలా వార్నింగ్స్ నా జీవితంలో అలాగే జరిగాయి. తర్వాత నేను పట్టుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో వార్నింగ్స్ వస్తాయి. వీళ్ళకి కూడా వార్నింగ్స్ వచ్చాయి. ఫస్ట్ వార్నింగ్ ఏంటి? పడిపోయింది అంతే. పెద్ద ఏం జరగల, ఎక్కువ ఏం జరగల, డ్యామేజ్ ఏం జరగల. రెండో వార్నింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది చూడండి, ముక్కలైపోయింది. ఇక 3వ వార్నింగ్ వచ్చేసరికి విగ్రహాన్ని ముట్టుకోలేదు. ఎవరిని ముట్టుకున్నాడు అనుకుంటున్నారు? ఫిలిస్తీన్లలో ఉన్న వాళ్ళనే కాదు, ఆ సరిహద్దుల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడో తెలుసా? గడ్డలు వచ్చేసినాయి అంటే. గడ్డలు వచ్చేసినప్పుడు ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని? కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఆ ఇశ్రాయేలుల దేవుని హస్తము మన మీద బహు భారముగా ఉన్నది. మొయ్యలేకపోతున్నారు ఇప్పుడు ఆయన చేతిని, మొయ్యలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు అంటే ఉండొద్దు ఇంక మన మధ్య ఉండకూడదు అని చెప్పేసి వారు 9వ వచనం చదవండి. అయితే వారు అష్టోదు నుండి గాతునకు తీసుకెళ్ళినట్లుగా చూస్తున్నాం మనం. అక్కడ ఏం చేస్తున్నారు? ప్లేస్ని మారుస్తున్నారు. చూడండి ఇప్పుడు. ఏమండి మనం అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళలేం, కానీ దేవుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? దేవుణ్ణి ప్లేస్ మారిస్తే దేవుడు ఉగ్రత రాదనుకుంటున్నారేమో వాళ్ళు. మేబీ అనుకుని ఏం చేస్తున్నారు? అష్టోదు నుండి గాతునకు దాన్ని తీసుకుని పోయిన తర్వాత యెహోవా హస్తము ఇప్పుడు ఎవరి మీద ఉందంటే ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానముల్లో ఏం చేశారు? గడ్డలు లేపేసాయి. ఏమండి అంటే జరుగుతున్న క్రమాన్ని మీకు వివరిస్తున్నా ఏం జరుగుతుందనేది. ఇదంతా కూడా మీరు నేర్చుకుంటే చివరిలో మీకు ఒక మంచి పాఠం మనకి రిసీవ్ అవుతుంది. మనం దాన్ని గ్రహించుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏం చేశారు? పొజిషన్ మార్చారు. పొజిషన్ మార్చిన తర్వాత ఏం జరిగింది? పొజిషన్ మారిస్తే ఈసారి ఇందాడేమో పెద్దోళ్ళకే టచ్ చేశాడు, ఇప్పుడు పిల్లలకు కూడా మొదలెట్టేశాడు. ఇప్పుడు ఇంతకు ముందేమో మామూలు పైన వచ్చాయంట గడ్డలు, ఇప్పుడు రహస్య స్థానాల్లో కూడా వచ్చేయడం మొదలెట్టేసే గడ్డలు. సో ఇదంతా వీళ్ళందరూ గమనిస్తున్నారు. ఫిలిస్తీన్లు, బాబోయ్ ఇది ఇంకా ఇలా కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేయట్లేదు, మనం ఏం చేద్దామంటే ఒక మీటింగ్ పెడదాం, ఈ మీటింగ్లో ఎవరినెవరిని పిలుద్దాం అనేసి డిసైడ్ చేసుకుంటున్నారు. చూడండి, చదువుదాం. ఫిలిస్తీన్లు ఎన్నో వచ్చిన చెప్పమ్మా? 11 వచనం చదవాలి ఇప్పుడు అందరూ కూడా. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలిపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడునరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను. ఏమండి చాలామందికి పేకల దాకా వచ్చేదాకా తెలియదు అంటారు. మీకు కూడా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయా? ఆడికి అలా జరగాల్సిందే అంట మనం కూడా ఒక్కొక్కసారి, లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా కానీ వినడు కదా. అందుకే వీళ్ళకి కూడా ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు భయం వచ్చిందండి వీళ్ళకి? ఇంకా మనల్ని చంపేస్తాడు దేవుడు అన్న స్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళకేం వచ్చిందంటే మరణ భయము
కలిగి ఏమనుకుంటున్నారంట, ఇక అసలు ఉండకూడదు మందసం ఇక్కడ, దీన్ని ఎక్కడికి పంపించేయాలి ఇప్పుడు? తిరిగి స్వస్థానం ఎవరిది? ఇశ్రాయేలు దగ్గరికి పంపించేద్దాం అనుకుంటున్నారు. అయితే పంపిస్తూ ఖాళీగా ఇందులో పంపిద్దాం అని ఒక వెరైటీ ఆలోచన చేస్తున్నారు అనమాట వీళ్ళు. మనం కూడా చాలామంది ఎవరన్నా పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఖాళీ చేతులతో ఏం వెళ్తాం అని చెప్పి వెరైటీగా ఏ ఫ్రూట్స్ లేకపోతే బ్రెడ్ లేకపోతే స్వీట్స్ ఏవో తీసుకుని వెళ్తాం కదా. వీళ్ళ ఆలోచన పంపించేయచ్చు కదా, లేదు. ఎందుకంటే వీళ్ళు పెద్దలు, మళ్ళీ సర్దారులు పెద్దలు వీళ్ళందరూ వచ్చి ఫిలిస్తీన్లో అందరూ వచ్చి మీటింగ్ పెట్టారు, సంఘ పెద్దలు అంటారు వీళ్ళని. పెట్టి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, పంపించేద్దాం. అయితే పంపించేయడం ఓకే అయితే గనక దీన్ని మామూలుగా పంపించొద్దు, ఉత్తదాన్నే పంపించొద్దు. ఎలా పంపిద్దాం? చదువునన్న 6వ అధ్యాయం నుండి చదువుదాం. ఇప్పుడు 6వ అధ్యాయం 4వ వచనం. ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారు నడుగగా, వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను, జాగ్రత్తగా వినండి, 5 బంగారపు గడ్డల రూపములను, గట్టిగా చదవాలి. మీరు బాగా చదువుతున్నారనుకోండి, మీరు బాగా వింటున్నారని అనుకుంటాను, లేకపోతే పడుకుంటున్నారేమని తెలుస్తుంది నాకు. గట్టిగా చదవాలి. 5 బంగారపు, ముందు చదవండి, పందికొక్కుల దాకా వెళ్ళిపోయారు ఎవరో. 5 బంగారపు గడ్డలను, 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. కాబట్టి పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయునుగా బోలు అన్నాడు. ఏమండి, ఎంత మంచోళ్ళు వాళ్ళు ఏమంటారు దాన్ని, ఏదో అంటారు అబ్బా, పశ్చాత్తాపం కదా. పశ్చాత్తాపం వచ్చేసినట్లుగా మనకు అనిపిస్తుంది కదా, మారిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. చూసారా, అంటే దేవుణ్ణి హ్యాపీగా ఉంచాలన్నట్లుగా అనుకుంటున్నారు అని మనకు అర్థమవుతుంది కదా. అంటే దీన్ని ఒత్తిదాన్ని పంపించొద్దు, దీంతో పాటు 5 బంగారపు గడ్డలను 5 బంగారపు పందికొక్కులను చుంచులను వీటన్నిటిని చేసి దీనిని దేవుని దగ్గరికి పంపిస్తే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి మీ మీద ఉన్నటువంటి హస్తాన్ని ఆయన తీసేస్తాడేమో అని అనుకుంటూ, ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దాకా విన్నదో లెక్క, ఇప్పుడు వినేది ఇంకో లెక్క. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దానిని పంపించే విధానం, వాళ్ళు ఆలోచించే ఆలోచన మనకు అర్థమైతే కనుక నిజంగా అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియులారా. చదవండి, వాళ్ళు ఎలా పంపించాలనుకుంటున్నారంటే దీనిని 7వ వచనం. కాబట్టి ప్రాసెస్ అండి, ప్రాసెస్ చాలా జాగ్రత్తగా వినాలి. ప్రాసెస్ వాళ్ళు పంపించేటువంటి ప్రాసెస్ ఇది అర్థమైతేనే మనకు అర్థమవుద్ది. ఈ ప్రాసెస్ ఎలా పంపించాలి, ఏం పంపించాలనేది డిసైడ్ చేస్తారు. ఎలా పంపించాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమండి, ఎలా పంపించాలనేది ఇంపార్టెంట్. ఎలా పంపించాలనే దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎలా పంపించాలంట, కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలు తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలేయాలి అని ప్రతి పాయింట్ జాగ్రత్తగా ఉండండి మీరు. ఇక్కడ ఏం జరుగుతుందనేది, 1 క్రొత్త బండి, 2 కాడి మోయని పాడి ఆవులు, 3 వాటి పిల్లలను వాటి దగ్గర నుండి దూరం చేయడం. జాగ్రత్తగా విన్నారో లేదో, ఓకేనా. నెక్స్ట్, యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులన్నిటినీ దాంట్లో నింపేసి చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవనట్లుగా విడిచిపెట్టుడి. అది బేత్మేషు వరకు వచ్చేస్తే బండి దాటిని ఎడల ఆయనే ఈ గొప్ప కీడు కలుగజేసినని మనం కన్ఫర్మ్ చేసుకుందాం
అంటే ఏమనాలండి వీళ్ళని అసలు? ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదా వీళ్ళకి? అరే గడ్డలు వచ్చాయి, మరణపు భయం కలిగింది, చచ్చిపోతారేమో భయం వేసింది, అయినా కానీ వీళ్ళకి ఇంకా అసలు డౌట్ పోలేదు. ఇప్పుడేమనుకుంటున్నారంట, ఇలా పంపించేద్దాం, ఇలా పంపిస్తే అవి ఒకవేళ కనుక బేత్మేష్ వరకు వెళ్ళిపోతే కనుక దేవుడే, ఇశ్రాయేలు దేవుడే నిజంగా దీనిని చేశాడని మనం కన్ఫర్మ్ చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే అదేంటండి, ఎడ్ల బండిలో ఎక్కించి దానిని పంపించేస్తే వెళ్ళిపోతాయి కదా ఎడ్లు, దీంట్లో పెద్ద విడ్డూరం ఏంటి అని అనుకుంటున్నారు కదా. రైట్. అయితే ఒక్కసారి ఇవే మాటలు మనం ఒకసారి నిలబడి ఆలోచిద్దామా? అక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటి అంటే, క్రొత్త బండి నెంబర్ 1. క్రొత్త బండి అంటే అప్పటికప్పుడే నరికిన చెట్లు, పచ్చి చెట్లు ఎంత బరువు ఉంటాయి అన్నయ్య, ప్రసన్న అన్నయ్య? చాలా వెయిట్ ఉంటాయి. ఎందుకని? అవి డ్రై అవ్వలేదు. ఎండినవి అయితే కనుక లైట్ వెయిట్ ఉంటాయి. పచ్చి చెట్లు కాబట్టి చాలా వెయిట్ ఉంటాయి. ఓకేనా? వెయిట్ ఉన్న బండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. రెండవది పాడి ఆవులు అంటే అవి బరువు మోయవు కదా. పాడి ఆవులు బరువు మోస్తాయా? మొయ్యు కదా. పాడి ఆవులు ఏం చేస్తాయి? ఎవరన్నా ఉన్నారు ఇక్కడ పాలు చేసేవాళ్ళు? పాలు ఇస్తాయి. మరి అవి బరువును మోయవు కదా, అందుకే తీసుకొస్తున్నాం మరి వాటిని. ఎందుకని? వెళ్ళకూడదు కదా, వాళ్ళకి పంపించే ఉద్దేశం లేదు. ఇంతకీ మీకు అర్థమవుతుందో లేదో దాని వెనకాల నా ఆంతర్యం. వాళ్ళకి పంపించే ఉద్దేశం లేదు, అందుకే పాడి ఆవులను తీసుకొస్తున్నారు. 2 అయిపోయింది. మూడోది ఏంటండి, వాటి పిల్లల్ని తీసుకెళ్ళి దూరం చేసేస్తున్నారే. ఏమండి, అప్పుడే పుట్టిన పిల్లలను తల్లి దగ్గర నుండి దూరం చేస్తే ఎంత బాధ ఉంటుందండి అసలు. మన పిల్లలు మన దగ్గర అప్పుడే పుట్టవసరంలా, పుట్టి 2-3 సంవత్సరాలు కానీ ఎవరైనా తీసుకెళ్ళిపోతుంది, ఎంత బాధపడతాం మనం. కానీ అప్పుడే పుట్టినటువంటి ఆ పాడి ఆవులను, పాడి దూడలను సపరేట్ చేసేస్తున్నారు. అంటే అవి చాలా నీరసంగా ఉన్నాయి, బాధలో ఉన్నాయి. మూడవది, అది దాని పని కాదు. ఎందుకని? అవి బరువులు మోసే కాదు కదా, ఎద్దులు కదా బరువులు మోసేది. రైట్. ఇప్పుడు ఇవన్నీ చేసి బండిని దాని మీద పెట్టి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా ఓవర్లోడ్. అంటే దేవుని మందసంతో పాటు ఆ పందుకొక్కులు, ఆ చుంచులు, ఆ గడ్డలు, మరి అవి ఎంత వెయిట్ ఉన్నాయో అవి కూడా తెలియదు. అవి ఎంతెంత లావు చేశారో మరి సైజులు అయితే మెన్షన్ చేయలేదు. సో ఈ ఎక్స్ట్రా ఓవర్లోడ్ని కూడా దాని మీద పెట్టినప్పుడు ఆ ఆవులు మోస్తాయంటారా? నిజం చెప్పండి మీరు, మోస్తాయంటారు? ఆవులు మోస్తాయా? నీరసంగా ఉన్నాయే, అవి బాలింతలు కదా, నీరసంగా ఉన్నాయా? దాని పని కాదు కదా అది. అవి మోస్తాయా? మొయ్యవు కదా. అప్పుడు బేత్మెష్ వరకు వెళ్ళవు కదా. అప్పుడు ఫిలిస్తీన్లు కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, దేవుడు వల్ల కలిగినది కాదు ఇది, మన అదృష్టం మేరకు ఇవి జరిగింది. అదే మాట అక్కడ ఉంటుంది, మన అదృష్టం మేరకు ఇవి జరిగిందని మనం కన్ఫర్మ్ చేసుకుందాము, మన అదృష్టవశాత్తు ఇవి జరిగిందని కన్ఫర్మ్ చేసుకుందాము అని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా ఒక్కసారి మనం ఆలోచిద్దాము, అవి వెళ్ళగలుగుతాయా లేవా అనేది. ఏమండి, వెళ్ళగలుగుతాయా? కానీ ఏం జరిగిందో ఒకసారి చూద్దామా బైబిల్లో అండి, చూద్దాం. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా ఎంత బాగా రాశాడండి అసలు దేవుడు. రాజమార్గమున గుండాబడి చక్కగా, అది కూడా అరుచుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళిపోయాయి? బేత్షెమెష్ వరకు వెళ్ళిపోయాయండి. నిజంగా చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్ కదా, అవునా కదా? చాలా అంటే చాలా గ్రేట్. ఎందుకు అంటే అవి వాటి పని కాదు. కానీ దేవుణ్ణి గెలిపించడం కోసం, దేవుడు ఉన్నాడు అని రుజువు చేయడం కోసం, దేవుని వలనే ఇవన్నీ జరిగాయని ప్రూవ్ చేయడం కోసం, వాటి వలన కాకపోయినా మోయశక్యము కాని బరువు దాని మీద మోసిన, దానిలో బలము లేకపోయినా పరిగెత్తుకుంటూ చక్కగా అరుచుకుంటూ బేత్షెమెషు వరకు వెళ్ళిపోయాయి. అంటే వాటిల్లో ఏ ఆలోచన ఉందో చూడాలి మనం ఈరోజు.
ఏ ఆలోచన ఉందో తెలుసా? దేవుణ్ణి గెలిపించే ఆలోచన, దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసే ఆలోచన వాటిలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అవి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాయో తెలుసా? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమయ్యాయో తెలుసా? తన ప్రాణాలను అర్పించేశాయి. వాళ్ళని పట్టుకుని, ఇశ్రాయేలు వాటిని పట్టుకుని ఏం చేశారో తెలుసా? దేవునికి బలిగా అర్పించేశారు. అంటే ప్రాణాల సైతం వాటి ప్రాణాల సైతం అవి విడిచిపెట్టేశాయి. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మన బిజీ షెడ్యూల్లో మనం చేయాల్సిన పనులే మనం చేయడం లేదు. అవునా? దేవుని కోసం మనం నిలబడాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతికే వాళ్ళ కోసం మనం హెల్ప్ చేయాలి. ఇవన్నీ మనం విడిచిపెట్టేస్తున్నాం. మన బాధ్యతను నెరవేర్చాలి, మన పనిని మనం చేసుకోవాలి, మన ఉద్యోగాన్ని మనం చేసుకోవాలి, అనేక మందికి మనం ఆధారంగా అంటే రోల్ మోడల్గా ఉండాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి తింటూ త్రాగుచు మన టైంని వేస్ట్ చేస్తూ వీటన్నిటిని పక్కన పెట్టేసి కుటుంబానికి బరువుగా, సంఘానికి బరువుగా, సమాజానికి బరువుగా, వీళ్ళందరికీ కూడా బరువుగా ఉండి ఏం సాధిస్తున్నట్టు మనం? ఏమండి, మనకి మాట్లాడడం వచ్చు, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, కానీ ఇవేమీ లేని ఆ ఆవులు, వాటికి మాట్లాడడం రాదే, బుద్ధి లేదే, జ్ఞానం లేదే, అయినా కానీ దేవుని గెలిపించడం కోసం వాటి పని కాకపోయినా, బరువు మోయలేకపోయినా అవి మోచుకుంటూ అరుచుకుంటూ చక్కగా రాజమార్గాన పడి వెళ్ళిపోయి దేవుని గెలిపించాయే. మరి మన పరిస్థితి ఏంటి? మనం దేవుని గెలిపించేవారుగా ఉంటున్నామా? మన తండ్రులను గెలిపించేవారిగా ఉంటున్నామా? మన కుటుంబాన్ని గెలిపించేవారిగా ఉంటున్నామా? సమాజానికి ఉపయోగపడేవారిగా ఉంటున్నామా? సంఘానికి క్షేమకరంగా మనం ఉంటున్నామా? మన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? లేక ఆ రీల్స్ చూడడంలోనూ, ఫోన్స్ వాడడంలోనూ, మాట్లాడడంలోనూ, ఆడటంలోనూ, పాడటంలోనూ, చిందులేయడంలోనూ, వీటిలోనే బిజీ అయిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి దేవుని మాటలు వృధా చేయకూడదు. విన్నటువంటి మాటలు మన జీవితానికి, మన భక్తి జీవితానికి ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా, మరలా మన పని మనం చూసుకున్నామా అనే విధంగా ఉంటే మన జీవితాలలో ఎప్పుడూ మార్పు రాదు. మనం దేవునికి ఎప్పుడూ దగ్గరగా ఉండలేము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు మన భక్తి జీవితానికి ఎంతో అవసరము. విన్నటువంటి ఈ మాటలు, మనం చదివినటువంటి ఆ సందర్భం మనకి ఉపయోగపడాలి. వాటిలాగా మనం కూడా మన పనే మనం చేయలేకపోతున్నాం కదా. అవి వాటి పని కాకపోయినా అవి చేసి దేవుని గెలిపించాయి. కానీ మనము మన పని కాదు కదా, కొంచెంలో కొంచెం మన పనైనా మనం చేస్తూ దేవుణ్ణి గెలిపించేవారిగా ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనకి మంచి వర్తమానాన్ని చెప్పి మరి దేవుని గొప్పగా మహింపరిచిన గోపి బ్రదర్కి మా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు. ఒక్కసారే ఫోన్ చేశాను, ఒక్కసారే చేసి బ్రదర్ మరి వస్తున్నారంట కదా, మరి అవకాశం ఉంటుందంటే తప్పకుండా వస్తా అన్నారు. ఇంకా మళ్ళీ ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ చేయలేదు, టైంకి వచ్చారు ఆయన. అంత విధేయత, అంత క్రమశిక్షణ కలిగి మనం నడుచుకోవాలి దేవుడి పట్ల. అది ఒక మాదిరి, అది మనం మాదిరి తీసుకోవాలి. ఏదో మహిమ కాదు, గొప్ప కాదు, దేవుడికి మహిమ. అది ఆ బిడ్డలో దేవుడి పట్ల అలా ప్రేమ అలా కలిగి ఉండడం వల్ల అలా మాదిరి మనం తీసుకొని మనం కూడా అలా నడుచుకోవాలి. మరి ఈ క్షణంలో, మరి ఈ సమయంలో మరి సిస్టర్స్, రాజేశ్వరి సిస్టర్స్ వచ్చి ఒక చిన్న కీర్తన పాడి దేవుని మహింపరచని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.
హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నీ కృప చేత నన్ను కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలిని నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమను నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవగ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా,
యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా. హల్లెలూయా. మరి పాట పాడి వినిపించిన సహోదరులకి హృదయపూర్వక వందనాలండి. మరి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి. రూత్ అక్క గారు వచ్చి మరి మన మధ్యన ఉన్న మన వంశీ వాళ్ళ అక్క గంగ గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. అందరూ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉందండి, వాటర్ కాల్ తీసుకోండి. కింద వాష్రూమ్స్ ఉన్నాయి, వెళ్ళండి అవసరమైతే. ఒకసారి నిలబడితే మనం ప్రత్యేకమైన భారమైన ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ మన మధ్య నుంచి వెళ్ళాక గట్టిగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడును మహాగణుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామానికి, శాశ్వతమైన నీ నామానికి లెక్కలేని స్థితులు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభా, ఇంతవరకునైనా నిలబెట్టి అయా నీ నామాన్ని ప్రభా, అయా పాటల ద్వారాను ప్రభా, అదేవిధంగానైనా అయా వాక్యం ద్వారాను ప్రభా మమ్మల్ని నైనా మీరు నిలబెట్టారు తండ్రి ప్రభువా. ఇదిగోనైనా అయా ఇదిగో ప్రత్యేకమైన ప్రార్థన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిగో ప్రభా సహోదరినైనా ప్రభా గంగ కొరకును ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువా. ఎన్నో రోజుల నుండి ప్రభా బిడ్డనైనా కాలిన గాయంతో ప్రభా బిడ్డ బాధపడుచుండగా బిడ్డను మీరేనైనా లేవని తండ్రి ప్రభా, ఇంతవరకునైనా మీరు నీ కృపలు బలపరిచినైనా ఇంకను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వేలాది వందనాలనైనా అయా. ఇదిగో ప్రభా అయా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా ప్రతి విధమైన గాయం నుండి మీరు కట్టి ప్రభా బిడ్డను లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. అయా నీ కృప అయితే ప్రభా ఇంకా నైనా ప్రభా వచ్చే నెలలో ప్రభా అయా ఇదిగోనైనా యవనస్తుల కూడికలో నైనా బిడ్డ రావడానికి నైనా సిద్ధపరచమని అడుగుచున్నాను దేవా. నీకు లెక్కలేని వందనాలయ్యా. ఇదిగో ప్రభా ఇదిగోనైనా ప్రారంభం నుండి ముగింపు వరకునైనా అయా మీరు ఎంతోగానైనా నీ నామానికి నైనా గణపరిచి నైనా ప్రభా మేము ఎంతోగానో మా హృదయంలోనూ ఆనందము సంతోషముతోనూ ప్రభా మమ్మల్ని నింపిన దేవానికి వేలాది వందనాలయ్యా. ఇదిగోనైనా వర్తమానం అందించిన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానైనా ఎంతోగానో ప్రభా నీ వాక్యమునైనా వెదజల్లి ఉన్నారు ప్రభా. ఆ సత్యమైన వాక్యం మా హృదయంలోనైనా ఫలించినైనా మంచి నెలలో పడిన విత్తనములాగానైనా ఫలించి ప్రతి ఒక్క హృదయంలో ప్రభా అదినైనా ఆనందకరముగానైనా ఉండేలాగా సహాయం దయచేయమని అయా. ప్రత్యేకంగా ప్రభా మరొకసారి నైనా గంగకు నైనా నీ చేతులు సమర్పించుకుంటూ ఆయా కుటుంబాన్ని కూడా నైనా నీ సన్నిధిలో నడిపించుమని అయా. అనేక మందిని ప్రభా అయా సాక్ష్యం ఇచ్చిన ఆయన ఇచ్చి ప్రభా బిడ్డనైనా సాక్ష్యంగా నిలబడే భాగ్యం అనుగ్రహించమని అయా. సమస్త ఘనత మహిమ మీరు ఒకరే పొందుకోమని నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ప్రార్థించిన అక్కకు హృదయపూర్వక వందనాలమ్మా. మరి మొన్న కలవడం జరిగింది చెల్లిని గంగని, కొంచెం పర్లేదు మరి వస్తానుంది. కానీ అమ్మ నువ్వు వీలు చూసుకొని నీకు ఇబ్బంది అయితే పడకు అంటే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్నయ్య అంది. బిడ్డ చూస్తే మరి కొంచెం పర్లేదు తగ్గుతుంది. మనం ఇంకా ప్రార్థన బాగా భారంగా చేసి ప్రార్థనతోనే ఆ బిడ్డని మనం గెలిపించుకొని దక్కించుకోవాలి. ఈ యొక్క యూత్లో మన అందరిలో కలుపుకొని మనతో పాటు గొప్పగా బిడ్డ దేవుడిని మహిమపరిచేలాగా మనం ప్రయత్నిస్తాము. మనం ఇంతకన్నా గొప్పది ఇంకేముండదు. ఏ సాయం చేసినా కానీ అది వ్యర్థమే. ప్రార్థన అనేది చాలా గొప్ప విషయం. అందరూ కూడా తప్పకుండా ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి, ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయమని ప్రేమపూర్వకం కోరుతున్నానండి. మరి ఈరోజు ఈ కూడిక నిర్వహించడానికి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, చాలా అడ్డంకులు వచ్చినాయి. దేవుడు మహాకృపను బట్టి చాలా గొప్పగా అందరినీ సమకూర్చి గొప్పగా జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు బ్రదర్ని చెప్పిద్దాం అనుకున్నాం, శేషు బ్రదర్ని, అయితే అవకాశం కుదరలేదు. మరి నెక్స్ట్ టైం తప్పకుండా బ్రదర్ చెప్పాలని ప్రేమపూర్వకం కోరుతున్నానండి. అలాగే మరి ఈరోజు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. ఎన్నో అంటే ఎన్నో అసలు చెప్పలేం, పైకి చెప్పలేం. కానీ దేవుడు అద్భుత కార్యం చెప్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా అంటే మా మిస్సెస్కి హెల్త్ బాగోలేదు. ఈరోజు
చాలా నీరసంగా ఉండి బాగా హెడేక్తో బాగా ఇబ్బంది పడింది. మధ్యాహ్నం కూడా ఆ బహుమతులు ఇచ్చే టైంలో కూడా పాపం నీరసంగా ఉన్నా కానీ దేవుడి సహాయంతో దేవుడి బలంతో వచ్చింది. కానీ ఇందులో 5 గంటల నుంచి చాలా అసలు నీరసం అయిపోయింది. ఒక్కసారిగా నేను కృంగిపోయాను. అంటే నేను గొప్పగా చెప్పగలను, దేవుడు నాకు బలంగా ఆ బిడ్డను నాకు ఏర్పరిచాడు, మా భార్యని. ఈ యొక్క దేవుని పనిలో నాకు తోడుగా ఆ బిడ్డ అలా డౌన్ అయిపోయేటప్పటికి నేను కృంగిపోయాను. అసలు ఏం చేయాలి అర్థం కాల. ఒక్క సెకండ్లో చాలా భారంగా ప్రార్థన చేశాను. ఇద్దరం కలిసి నేను చాలా బాగా ప్రార్థన చేశాను. దేవుడు మహాకృపను బట్టి ఈ రోజున ఈ సమయంలో అసలు యాక్చువల్గా మేము హాస్పిటల్లో ఉండాలి అన్న స్థితికి వెళ్ళిపోయాం. అంత సీరియస్ అయింది. కానీ దేవుడు చాలా గొప్పగా ఆ బిడ్డని స్వస్థతపరిచి ఈ అద్భుత కార్యాన్ని ఎలాంటి సిగ్గుపడనివ్వకుండా మహిమకరంగా జరిగించడానికి ఆ బిడ్డను లేపి తీసుకొచ్చి మన మధ్యన కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అంటే ఇప్పుడు జరిగింది కళ్ళారా, అందుకే చెప్పాలని మీరు చెప్పాను. తర్వాత వాతావరణ విషయంలో నిన్న నుంచి కూడా చాలా చెప్తున్నారు. అయినా కానీ నేను దీని గురించి ఆలోచించలేదు. అన్నీ సిద్ధపాటు చేసేసాం. దేవుడి మీద ఆధారపడిపోయాం ఫుల్గా. ఏదో ఆయనకి అప్పు చెప్పేసాం. చాలా బాగా ఆయన దాన్ని కట్టిపడేసాడు. చుట్టుపక్కల అక్కడ వర్షాలంట భారీగా. మరి ఏరియాలో దేవుడు గొప్పగా చూడండి ఆపి ఈ యొక్క కార్యక్రమాలని ఆయన కార్యక్రమాలు అనుకుంటే ఎలాంటివి అని ఆపడేస్తాడు. ఈ కుటుంబంలో చాలా అలాంటివి జరిగినాయి, తెలిసే ఉంటాయి మీకు చాలా వరకు. ఎన్నో వర్షాల్లో తుఫాన్లో కూడా కూడికలు జరిగినాయి ఇక్కడ. అంత గొప్పగా జరిపించాడు దేవుడు. మరి సహోదరులందరూ కూడా ఎంతో ప్రేమ కలిగి ఈ కూడికలకు హాజరయ్యారు. చాలా సంతోషం అండి. నిజమే బ్రదర్ చెప్పినట్టు ఈరోజు IPL ఫైనల్ మ్యాచ్. అసలు ఎంత ధన్యులండి నిజంగా, మీరు నిజంగా గ్రేట్ అండి బాబు. అసలు మరి ఆ IPL ఫైనల్ చూడడానికి చాలామంది అసలు ఇంట్రెస్ట్ చూపిస్తారు, రారు కూడికలకి. మరి మన అసలు యవనస్తులు సిస్టర్స్ ఏమో కానీ అసలు మన బాయ్స్ రావడం అసలు నాకు చాలా సంతోషం వేసింది. ఆ ఎఫెక్ట్ కనబడద్దేమో అనుకుని ఆలోచించాను ఒక పక్కన. అది కూడా నాకు ఒక పరీక్ష లాంటిదే. IPL ఫైనల్ రోజున కూడికి పెడుతున్నావు, ఎవరు వస్తారో అని అన్నారు కూడా సహోదరులు. రారేమో వాళ్ళు మ్యాచ్ చూస్తారేమో అని. నా దేవుడి మీద నమ్మకంతో, నా దేవుడి బిడ్డల మీద నమ్మకంతో ఈరోజు ఈ కూడికి ఏర్పాటు చేసాం. ఘనంగా చెప్పిన వాళ్ళందరూ కూడా హాజరయ్యి దేవుని గొప్పగా మహిమపరిచారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మరి మనం ఎందుకు పెడుతున్నాం ఈ కూడికలని ఒక చిన్న మాట చెప్పాలి. మళ్ళీ మరి ప్రతి నెల కూడా చెప్పేది ఒకటే, మనం కూడికలు పెట్టుకుని వెళ్ళిపోవడం కాదండి. దీనివల్ల మనకి మార్పు ఉండాలి, మనం ఎంతోమందికి మాదిరిగా మనం నిలబడాలి. అందుకే ఈ కూడికలు ఏర్పాటు చేసేది. తప్పకుండా మనం యోగ్య ప్రవర్తన కలిగి నడుచుకుని ఎంతోమందికి మాదిరిగా మనం నిలబడాలని. తర్వాత మరి ఒక చిన్న క్వశ్చన్, మరి 60 years 50 yearsకి మీకు ఉద్యోగాలు చేసే వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు. మరి ఆ తర్వాత మీరు పరిచయం చేయాలన్నా మీ వల్ల కాదు, దేవుడు అంత అవకాశం కూడా ఇవ్వడం. మరి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయాలి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కరెక్టే, పనులకు వెళ్తున్నారు కరెక్టే, మరి దేవుడి పని ఎప్పుడు చేస్తారో మరి నాకు తెలియట్లేదు. నేను అందుకే చెప్తున్నాను, దేవుడి పని చేయండి. దయచేసి మీ యొక్క పనులు ఉన్నా కానీ సమయం ఇచ్చి దేవుడి పనికి కేటాయించి దేవుడి పని చేయాలని ప్రేమపూర్వకం కోరుతున్నాను. మనం ఇప్పుడు చేయకపోతే మనకు టైం లేదు. నిన్నటి వాళ్ళమే కానీ ఈ రోజుటి వాళ్ళం కూడా కాదు మనం. సో మనం రేపు గురించి అసలు ఆలోచించొద్దు. నేను డబ్బు సంపాదించాలి, సిరి సంపద సంపాదించాలి, రేపు అని మాత్రం అనుకోవద్దు దయచేసి. మనం నిన్నటి వాళ్ళము, మనకి ఈ రోజు అనేది కూడా ఇంకా లేదు అని చెప్తున్నాడు దేవుడు. సో అందు గురించి నిన్నటి వాళ్ళం కాబట్టి ఎంతో శ్రమపడి దేవుడి పనిలో మనం ఎదరికెళ్ళాలి. మనం ఎన్ని సంపాదించినా వ్యర్థమే అని చెప్తున్నారు. ఎంతోమంది దైవజనులు నోరు కొట్టుకొని చెప్తున్నారు, వద్దురా సంపాదించకుండా ఏమి మీతో పాటు రాదురా అని. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆలోచించి ఆ డబ్బు వెనకాల పడతాం మానేసి దేవుడు వెనకాల పడి దేవుడిని గొప్పగా మనం సంతోషపెట్టి మహింపరిచేలాగా మనం బలపడాలి. మన యవనస్తులు కూడికి పెట్టుకోవడం కారణం అదే. ఏదో రకంగా మాట ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా, పని ద్వారా, దేని ద్వారా అయినా కానీ దేవుడిని మనం మహింపరచాలి. అటు విధంగా మనందరం కూడా నూతన తీర్మానాలు తీసుకొని ఉద్యోగాలు చేస్తున్న సమయంలో కూడా నీ పక్కోడితో అయినా కానీ, ఆడ అన్యుడైనా కానీ, ఎవడైనా కానీ మన దేవుడి గురించి మాత్రమే చెప్పాలి, దేవుడి మాటలే చెప్పాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. రేపటి రోజు నువ్వు ఆ మాట చెప్తా కూడా ఉంటావో లేవో తెలియదు. మనం ఉండము, మనం ఈ క్షణం ఆవిరి వంటి వాళ్ళం అని చెప్తున్నాడు దేవుడు. సో అందు గురించి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని ప్రతి సెకండ్ కూడా దేవుడి పని చేయడానికే మనం కేటాయించాలి. మనందరూ కూడా మేము మా పనిలో ఉంటే కూడా మా అన్నిల ఇళ్ళలో పనిచేస్తాం. వాళ్ళకు కూడా మేము గర్వంగా చెప్తాం, మేము దేవుడి బిడ్డలు యేసు ప్రభువుని నమ్ముకున్నామని మేము గర్వంగా చెప్తాం. నిన్న కూడా చెప్పాం గుణగుంటలో, ఎవరు బాబు మీరంటే మేము యేసు ప్రభువుని నమ్ముకుని దేవుడి బిడ్డలు.
అంతే. ఎందుకంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు అంత శక్తివంత దేవుడు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. మీ వాళ్ళు అయితే కరెక్ట్గా ఉంటారు బాబు అని. చాలా సంతోషం వేసింది, మాకు ఆనందం వేసింది. అలాగా దేవుడిని మనం ఎక్కడున్నా మహిమపరచాలి. 60 సంవత్సరాల తర్వాత నేను చేస్తానంటే అది మన వల్ల కాదు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీ వల్ల కాదు, మంచంలో పడుకుంటామే. సో అందు గురించి ఇప్పుడు ఈ వయసు ఇచ్చాడు మనకి, ఈ వయసులోనే మనం ఏం చేయాలన్నా దేవుడి పని ఇప్పుడే చేయాలి. సో అందు గురించి మీరు తప్పకుండా దేవుడి పనులు ఇంకా బాగా ఎదిగి, మన ద్వారకా తిరుమలలో యవనస్తులు అంటే అమ్మో వీళ్ళు దేవుడు పని కోసం ప్రాణం ఇచ్చేస్తారు అనిపించుకునేలాగా మనం ఎదగాలి. అలా ఎదగడానికి ఈ మీటింగ్స్ ఇంత ప్రయాసపడి చేపించేది. ఎదుటోడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆడు అమ్మో ఆడి దేవుడు బిడ్డ యేసుప్రభుని నమ్ముకున్నాడు అనుకుంటా అని అనేయాలంతే, మనసులో అనేసుకోవాలి. వాళ్ళు అట్ట బతకాలి మనం. అంతేగాని మనం చూడటంగానే వీడు ఒక పెదవ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రం అనుకోకూడదు. ఈ బిడ్డలాగా మన బిడ్డ ఉంటే బాగుండు, ఈ బిడ్డలాగా మన బిడ్డ అభివృద్ధి చెందితే బాగుండు అనుకోవాలి. అది ఇందులో డబ్బులోను ఉద్యోగాల్లో కాదు, మీ యొక్క యోగ్యమైన ప్రవర్తనలో. ఈ యోగ్య ప్రవర్తన ఉంటే ఎన్ని కోట్లైనా మనం సరిపోవు. అంత ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు మంచి యోగ్యమైన పిల్ల కావాలి, యోగ్యమైన బిడ్డ కావాలని కోరుకుంటారు. కానీ ఎంత డబ్బు ఉంటే ఆడెంత ఎదవైతే ఏం లాభం? అందుకని ప్రవర్తన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రవర్తన యేసు ప్రభు గారి యొక్క ప్రవర్తనే పర్ఫెక్ట్. ఈ లోకంలో ఇప్పుడు ప్రజలు మనం బతకడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా అదే పర్ఫెక్ట్. దాన్ని అనుసరించి మనం బతికి ఆ యొక్క రాజ్య వారసుడిగా మనం ఎదగాలి. అందుకని మరి ఇంకో మాట చెప్పాలండి, మన ఎలక్షన్ జరిగినాయి కదా, మరి నమ్ముకున్న వాళ్ళు వాక్యం చదివితే వాటి జోలికి వెళ్ళరు. మరి వాక్యం చదవనోడే వాటి జోలికి వెళ్తాడు, వాటిలో పడతాడు. నేను వాక్యం చదివాను, నాతో దేవుడు మాట్లాడాడు, అది తీసుకుంటాం తప్పు అన్నాడు, నేను తీసుకోలేదు, నా కుటుంబం తీసుకోలేదు, నేను గర్వంగా చెప్పుకోగలను. నేను వాళ్ళకి ఇచ్చిన కూడా చెప్పా, యేసుప్రభుని నమ్ముకున్నవాడు ఎవడే డబ్బు తీసుకునేది అని అడిగితే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోయారు. అంటే ఒక అర్థం చెందిలే. మరి అది చాలా తప్పండి. బైబిల్లో పలానా చేయొద్దు అన్నప్పుడు మనం చేయకూడదు. అది చేసామంటే దాని అంత పాపం ఇంకోట్లేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఇక మళ్ళీ 5 సంవత్సరాలకి ఎవరుంటారో తెలియదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. ఆ టైంలో ఈసారి మళ్ళీ అవకాశం ఉంటే ప్రభు కొవ్వాలి మనం ఉంటే ఈసారి మనం తీసుకోకండి దయచేసి. అది చాలా తప్పు. లంచం తీసుకున్నట్టే. లంచం తీసుకుంటే చాలా పాపం. తీర్పులో రేపొద్దున మనం సమాధానం చెప్పడానికి అసలు నిలబడతా కూడా అవకాశం లేదు. తోసేస్తాడంతే మనల్ని. అదే ఒక తండ్రితో పాతాళంలో పడతాం. అందుగురించి చాలా జాగ్రత్తగా ఇలాంటివి కూడా మేము పాటించాలి. రాజకీయ నాయకులు బుద్ధి రావాలి. మనల్ని చూసి దేవుని బిడ్డల బాబేళ్ళలో అని గర్వంగా చెప్పాలి. ఎలా చెప్తారంటే ఇలాంటి వాటి వల్ల చెప్తారు. వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు నిజాయితీగా ఉన్నారు, నీతిగా ఉన్నారు. అదేనండి ఈ భారతదేశం ఈ రోజున ఇలా నిలబడిందంటే ఎంతోమంది నీతిమంతుల ప్రార్థన, నీతిమంతులు చూసి దేవుడు ఇలా నుంచోబెట్టాడు. లేకపోతే ఎప్పుడు తుడిచివేయవలసిన దేశం ఇది. అదేనండి మరి అలాంటి నీతిమంతులుగా మనం ఎదిగి దేవుని గొప్పగా మహిమపరచాలని అందరిని కోరుతున్నాను. ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టేలా మాట క్షమించమని కోరుతున్నానండి. మరి అయితే మరి ప్రతి నెల మనం బైబిల్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. పోయిన నెల చాలా అద్భుతంగా రాశారు ఎగ్జామ్. చాలా బాగా వచ్చినాయి మార్క్స్. అందరికీ 6 మార్క్స్ ఎబోవ్ వచ్చినాయి. చాలా సంతోషం వేసింది. అందరూ బాగా రాశారు. మరి ఈ నెల కూడా బైబిల్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. లోకాసువార్త 1వ అధ్యాయం నుంచి. మరి బైబిల్ మూసేయండి అందరు. ఇంకా ఇప్పుడు తీస్తున్నారు బైబిల్ పిల్ల. అన్న అప్పల సామన్న, అప్పల సామన్న ఒకసారి, స్టీవెన్ అన్న ఒకసారి రండి. ఒక 2 చరణాలతో ఒక కీర్తన పాడండి.